కాన్‌ఫ్లవర్, మిల్క్ పొడి, పంచదార లేకుండా హెల్తీ వేలో కులిపి చేసేద్దామా? బాదం, జీడిపప్పుని సమానంగా తీసుకొని దీంట్లోకి 7 వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోండి. బాదానికున్న తొక్క తీసేసుకొని మిక్సీ జార్‌లో బాదం, జీడిపప్పు, యాలక్కాయలు, కొద్దిగా పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక లీటర్ పాలు వేసుకొని పాలు 2, 3 పొంగులొచ్చాక ఒక కప్ బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్‌ని కూడా వేసేసుకొని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడనివ్వండి. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న గ్లాసులు తీసుకొని, ఒక డబ్బా కూడా తీసుకొని దాంట్లోకి నింపేసుకోండి. దీనిపైన సిల్వర్ పేపర్ పెట్టేసుకొని, గ్లాసులో ఏసుకున్న కులిపికి మధ్యలోకి ఇలా నాట్ పెట్టుకొని స్టిక్స్ పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో 7-8 గంటలు పెట్టుకొని తీసుకోండి. ఈ కులిపి ఈజీగా రావాలంటే గ్లాస్‌ని తీసుకొని వాటర్‌లో ఇలా ముంచి తీశారంటే సులువుగా ఊడొచ్చేస్తది. డబ్బాలో ఉన్న కులిపిని కూడా ఇలా వాటర్‌లో ముంచుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని తీసుకుంటమే. పిల్లలు ఇష్టంగా తినే హెల్తీ వేలో చేసే కులిపి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ కొట్టండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.